అరుణాచలము లేదా అన్నామలై తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటి. దక్షిణ భారతదేశంలో వెలసిన పంచభూతలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక. అరుణాచలము అనగా అరుణ ఎర్రని, ఆచలము కొండ, ఎర్రని కొండ అని తాత్పర్యము. అరుణ అంటే పాపములను పరిహరించునది అని అర్థం. తమిళములో తిరుమల్ నామలై అంటారు. తిరు అనగా శ్రీ, అన్నామలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. తిరువన్నామలై పవిత్ర క్షేత్రపు అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రత్యేకత ఏమిటనగా పగలైనా, రేయైనా, సందైనా, ఎండైనా, వానైనా ఎల్లప్పుడూ ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. గంధర్వులు, దేవతలు, మహర్షులు మరియు శివలోకము, విష్ణులోకము వంటి అనన్యలోకవాసులు కూడా తిరుమన్నామలైకి విచ్చేసి భూలోక నియతికి తగినట్లు మానవ రూపము ధరించోలేక ఈగ, చీమ, చిలుక, రంగురంగుల పచ్చి, పాము, పశువు, కుక్క వంటి రూపము దాల్చి సర్వేశ్వరుని ప్రదక్షిణము గావించి మ్రొక్కుతూ ఉండుట వలన గిరి ప్రదక్షిణ చేయువారు మనం ఒంటరిగా వెలుచుంటుమే అని చింతయో భయమో పడనవసరము లేదు. కలియుగంలో ధర్మము తగ్గిపోయి అధర్మముతో నిండిపోయి ఉంటుంది. అందువలన ప్రపంచపు జీవరాశులు అనేక రకములైన కష్టాలను అనుభవిస్తూ వేదనలకు గురవుతారు అనే దాన్ని తమ దూర దృష్టితో తెలుసుకున్న యోగులు, మహర్షులు ఆయా యుగాలలో తిరుమన్నామలైని గిరి ప్రదక్షిణము చేసి కలియుగమునందలి జీవరాశుల కష్టాలను తుడిచివేయటకు కావలసిన నివారణోపాయములను ప్రసాదించుట కొరకు తత్సంబంధిత ప్రాంతములలో కూర్చుని కొండ దిశగా చూస్తూ తపస్సమనుచుండిరి. ఈ విధముగా వారు మహోన్నతమైన తపస్సు చేసిన స్థలములే వారి దివ్య పుణ్య దర్శనముగా ప్రసిద్ధి చెందినది. ఈ విధంగా ప్రసిద్ధ పుణ్య దర్శనములుగా పేరుగాంచిన పలు ప్రదేశములు అచ్చటనే గిరి ప్రదక్షిణము చేసి అక్కడి నుండే తిరుమన్నామలై దిశగా చూచుచూ మృక్కుకును వారికి వారి సర్వ దుఃఖాలుకును తగు నివారణమును ప్రసాదిస్తున్నాయి. మహర్షులే కాకుండా దివ్య పుణ్యమూర్తులు కూడా ఈ విధంగా గిరి ప్రదక్షిణ చేసి సర్వేశ్వరుడైన తిరుమన్నామలై స్వామిని దర్శించి మరియు గిరి ప్రదక్షిణ చేయునప్పుడు వేసే ప్రతి ఒక్క అడుగుకి కూడా కొండ శిఖరాన్ని దర్శించుట ఉత్తమమైనది. దీనికోసమే గిరి ప్రదక్షిణము ఒక నిండు మాసాల గర్భిణీ స్త్రీ నడిచి వెళ్ళినట్లుగా చేయవలెనని పెద్దలు అంటారు. ఆ విధముగా ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క దర్శనము కలదు. ఆ రకంగా దర్శనము ఒకటే అయినప్పటికీ కూడా పగలు, రేయి, రోజు, వారము, నక్షత్రము, శుభ సమయము, తిథి వంటి వేర్వేరు నియమాలకు తగినట్లుగా వేర్వేరు ప్రతిఫలాలను వివిధ రకాలుగా ఇవ్వగలదు. ఈ విధముగా తిరుమన్నామలై యొక్క గొప్పతనాన్ని, మహిమలను వివరించుకుంటూ వెళ్ళొచ్చు.